హాయ్ ఫ్రెండ్స్ BS6 వెహికల్ ఇది ఏమైందంటే అండ్ యాక్చువల్గా ఇంజన్ సీజ్ అయిపోయింది. ఎందువల్ల అయిందంటే ఇది మన స్టూడెంట్స్ బాగా రఫ్ అండ్ టఫ్ నడిపారు, మెయింటైన్ చేయడం లేకపోవడం వల్ల ఇంజన్ సీజ్ అయిపోయింది. ఇట్లా చూడండి, చెస్ట్ ఇది మొత్తం ఓపెన్ చేసినాం బాడీ. నెక్స్ట్ వచ్చి మనకి బోర్ చూపిస్తున్నాం మీకు గైస్. చూడండి, ఈ బోర్ మొత్తం పలిగిపోయింది. అంటే దీన్ని ఎంత రఫ్ నడుపుతారు చూడండి. రఫ్ అండ్ టఫ్ నడపడం వల్ల బోర్ కట్ అయ్యింది, తర్వాత పిస్టన్ పలిగిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం హెడ్ బోరు చెంబర్ అని ఇప్పాను. ఇది మెయిన్ చెంబరు. చూడండి ఫ్రెండ్స్, క్రాంక్ మొత్తం పిస్టన్ పలిగిపోయింది, కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇదంతా ఇట్లా పలిగిపోయింది. అంటే రఫ్ అండ్ టఫ్ నడపడం వల్లే దాన్ని మెయింటైన్ చేయాలి. కమ్సే కమ్ మనం దాన్ని మెయింటైన్ చేయకపోతే మన వెహికల్స్ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేది గాయస్. ప్లీజ్ చూడండి, టైం టు టైం ఆయిల్ మార్చడానికి కానీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఉదాహరణ ఏదైనా మనం మంచిగా చూసుకుంటే అది మంచిగా అనిపిస్తుంది, చెడ్డగా అనిపిస్తుంది, అంతేనా? ఈ బండి కూడా అంతే గైస్. ప్లీజ్ చూడండి, టైంకి ఆయిల్ మార్చుకోండి, మెయింటైన్ చేసుకోండి, లైఫ్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూడండి గైస్, BS6 న్యూ మోడల్. మినిమం 1.5 year కూడా కాలేదు. సో అప్పుడు 1.5 yearలో ఇంజన్కి వచ్చిందంటే ఎంత కేర్లెస్ వర్క్ ఉంది చూడండి. కేర్లెస్ మెయింటైన్ కదా, అందువల్ల ఇప్పుడు అనవసరంగా 15 నుండి 18,000 ఖర్చు అవుతుంది. కొత్త బోరు, కొత్త క్రాంకు, పిస్టన్, టైమింగ్ చైన్, ఆల్మోస్ట్ ఇంజిన్ ఫుల్ చేస్తున్నాం. కానీ ఇంత అమౌంట్ ఎందుకు అవుతుందంటే వ్యర్థమైంది కదా. అదే ఫస్ట్ మనం వచ్చిన ట్రిక్, టైంకి ఆయిల్ మార్చుకోవడం, టైంకి ఎయిర్ ఫిల్టర్ మెయింటైన్ చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు గైస్. ప్లీజ్ టైం మెయింటైన్ చేయండి, మన వెహికల్ కూడా టైంకి చూసుకుంటే సో బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలానే మన యూట్యూబ్ ఛానల్ కింద నెంబర్ ఉంటుంది, నెంబర్ ఎన్ని డౌట్స్ కాల్ చేయండి. అలానే మన యూట్యూబ్ ఛానల్కి గంట కొట్టండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.